జనవరి 18 నుండి 31 వరకు ఎన్టీఆర్ కళా పరిషత్ కని విని ఎరుగని రీతిలో గతం కంటే భిన్నంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు ప్రకటించారు. ఈరోజు కర్నూలు రోడ్లోని మౌర్య ఇన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్ ఈ స్థాయిలో ఉన్నది అంటే మీడియా సహకారం ఎంతో ఉందని, కళా పరిషత్ ప్రోగ్రామ్స్ ఆడియన్స్కి పబ్లిసిటీ విషయంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. జనవరి 18 నుండి జరగబోయే కళా పరిషత్ నాటకాల పోటీలు, నాటకాలు, జానపదం, భరతనాట్యం, కూచిపూడి, పెయింటింగ్ పోటీలు, క్లాత్ మీద పెయింటింగ్ పోటీలు, ముగ్గుల పోటీలు డిఫరెంట్గా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో సృష్టి అకాడమీ రవీంద్ర, శివప్రసాద్, ఈదర గౌతమ్ పాల్గొన్నారు. మీరంతా పార్టిసిపేట్ చేస్తారా? మీరు ఇబ్బంది పడ్డారా? నర్సులో పేపర్లో వేయటానికైనా మేపలకైనా మా సైడ్ నుంచి మేము చేయలేకపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మీటింగ్ బహుశా మీకు పరిచయం ఉంటుంది. సృష్టి ఆర్ట్స్ రవీంద్ర, శివప్రసాద్ ఆయన ప్రజ్ఞా స్కూల్, వీడు మావాడు చిన్నవాడు, భరత్ ఇది తెలుసుకుని వీడు గౌతమ్, వీడు అమెరికన్. ఇకపోతే ఈరోజు ఈ విలేకరుల సమావేశం చేస్తే మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ కళా పరిషత్ లాస్ట్ 25 సంవత్సరాల నుంచి బహుశా దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో మనం బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో రన్ చేసే సంగతి మీ అందరికీ తెలుసు. మీడియా కూడా బిగినింగ్లో అయితే పెట్టినప్పుడు అంతకుముందు కల్చరల్ అనేది ప్రింట్ మీడియాకు కూడా పెద్ద అలవాటు ఉండేది కాదు. ఎన్టీఆర్ కళా పరిషత్ వచ్చిన తర్వాత ఒక పేజీ కంప్లీట్గా అసలు ఎన్టీఆర్ కళా పరిషత్కి కేటాయించడం కూడా నేను అందుకని ఇప్పుడు నేను ప్రత్యేకంగా మీ పేరు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఈ సక్సెస్లో మీ పాత్ర చాలా ఎక్కువ. ఎన్టీఆర్ కళా పరిషత్ సక్సెస్లో విలేకరుల పాత్ర చాలా చాలా ఎక్కువ. పోతే రేపు జరగబోయే జనవరి 18 నుంచి జనవరి 31 వరకు, అంటే 14 days 2 weeks జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్, దీంట్లో అనేక విభాగాలు దీంట్లో ఉన్నాయి. 64+ ఆర్ట్స్, నాటకాలు, నాటికలు, సంగీత నృత్యరూపకాలు, డ్యాన్సులు, పోరాటాలు, సన్నాయిలు, ఒకటేమిటి ఎవ్రీథింగ్. అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా, రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పెయింటింగ్ పోటీలు కూడా గతంలో కూడా పెట్టాము. బట్ ఈ దఫా ఇంకొద్దిగా ప్లాన్డ్గా ఇంకా పెద్ద స్థాయిలో ఈ పెయింటింగ్ పోటీలు కూడా పెట్టబోతున్నాం. వీటిలో 4 పెయింటింగ్ పోటీల్లో ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి, 2 బ్యానర్ పెయింటింగ్ ఉంటుంది, 3 మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి, 4 చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం. ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా సబ్ జూనియర్స్ 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు, జూనియర్స్ 4 నుంచి 6 వరకు, సీనియర్స్ 7 నుంచి 10 వరకు, సూపర్ సీనియర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ని కాంపిటీషన్ పెడుతుంది. అంటే ఏదో సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెయింటింగ్స్ వేగ్గా కాకుండా దాని మీద ఒక కొటేషను, ఒక క్యాప్షన్ తోటి పెయింటింగ్స్ కాంపిటీషన్. అయితే ఈ మేము పెట్టబోయే పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా 2 స్థాయిల్లో పెడుతున్నాం. ఒకటేమో ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది,
ఆన్లైన్ స్క్రీనింగ్ ఫస్ట్ చేస్తున్నాం. వాట్సాప్లో ముందు ఆన్లైన్లో మాకు పంపించమంటున్నాం. అయితే స్క్రీన్ చేసి వాటిల్లో ది బెస్ట్ అనుకున్న వాటిని ఇక్కడ లైవ్లో ఇక్కడ ఆ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. అన్ని విభాగాలు సేమ్ అదే విధంగా ఉంటాయి. అదేవిధంగా బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందాము పేపర్ మీద, బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్. ఇది కూడా సేమ్ అదే విధంగా 2 విభాగాలుగా పెడతాం. నెక్స్ట్ ముగ్గుల పోటీ. ఈ ముగ్గుల పోటీలు కూడా జిల్లా వ్యాప్తంగా ముందు అందరినీ వాట్సాప్లో పంపించమంటాం. వాటిలో ది బెస్ట్ అనుకున్న వాటిని తీసి రేపు ఇక్కడ కళా పరిషత్ గ్రౌండ్లో ఒక ముగ్గురు కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. అదేవిధంగా చిత్రకళా ప్రదర్శన. వీటిలో బాగా ఉన్న వాటన్నిటిని కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా పెడతారు. ఇవే కాదు, బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ది బెస్ట్ అనుకున్న వాటిని అన్ని కూడా మరి స్టేట్ లెవెల్లో కానీ రవీంద్ర వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉంటున్నాం. ఇప్పుడు దీని గురించి వివరంగా నేను చెప్పలేను, కానీ మన ఆర్గనైజ్ చేసే సృష్టి రవీంద్ర పూర్తిగా మీకు వివరంగా చెప్తాడు. ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటగా పిల్లలకి పెద్దలకి వాళ్ళ విభాగాలుగా సబ్ జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ అలా 4 విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా వాట్సాప్లో మాకు పంపించినట్లయితే వాటిలో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం రేపు జనవరిలో. వాటిలో వచ్చిన వాటికి ది బెస్ట్ సెలెక్ట్ చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 2 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. అయితే వాటిల్లో పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ 2వది పెట్టాము. బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ అంటే పాత రోజుల్లోగానే క్లాత్ మీద బొమ్మలు వేస్తారు కదా, అదేవిధంగా అందరినీ ఆర్టిస్టులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ కలర్స్ అన్నీ మేమే ప్రొవైడ్ చేసి వాటితో మంచి బొమ్మలు అంటే సామాజిక అంశాలు కానీ లేదా ఏదైనా సరే మన ఇండియన్ ట్రెడిషన్ కానీ మన ఏదైనా సాంస్కృతికి సాంప్రదాయాలు వీటి మీద బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీల్లో కూడా అదేవిధంగా మన ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ కల్చరు వాటి మీద వాళ్ళు ఇష్టం వచ్చిన ఏదైనా సరే సామాజిక అంశాలైనా సరే ఏదైనా వేసుకోవచ్చు. అట్లాగే అదేవిధంగా అందరిని ఇన్వైట్ చేస్తున్నాము, చిత్రకారులందరినీ. బయట నుంచి వేరే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు కూడా మంచి అవకాశం చిత్రకళా ప్రదర్శనకి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. వాటిల్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇస్తాము. అదేవిధంగా వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. ఈ అవకాశాన్ని చిత్రకారులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.